ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ మోస్ట్ కామన్‌గా 2 ఉంటాయండి. ఒకటి ఐయుఐ, రెండోది ఐవీఎఫ్. సో, ఐయుఐ అంటే ఏంటి? ఐవీఎఫ్ అంటే ఏంటి? అండ్ ఏది ఎవరికి చేస్తారు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. హలో అండి. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో, ఐయుఐ అనే ట్రీట్మెంట్ వీర్య కణాలు ఎక్కించే పద్ధతి. సో, అండం పెరిగి విడుదలవ్వడానికి ఆడవాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి, ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ స్పర్మ్‌ని ప్రాసెసింగ్ చేసి, యాక్టివ్‌గా ఉన్న స్పర్మ్స్‌ని సెపరేట్ చేసి గర్భసంచి లోపలికి ఎక్కించిన పద్ధతిని ఐయుఐ అంటాం. సో, అండం పెరిగి విడుదలయ్యే టైం మనం గమనించుకొని కణాల్ని అందుబాటులోకి పంపిస్తున్నాం కాబట్టి అవి 2 కలిసే అవకాశాన్ని మనం పెంచుతున్నాం. సో, సహజంగా ప్రయత్నం చేయడంతో పోలిస్తే ఐయుఐకి సక్సెస్ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో, ఐయుఐ ట్రీట్మెంట్ ఎవరికి చేస్తాం? సో, కనీసం కౌంట్ అండ్ మోటిలిటీ స్పర్మ్స్‌లో ఉన్నాయి. వాళ్ళు నేచురల్‌గా ట్రై చేసినా అవ్వట్లేదు. ట్యూబ్స్ 2 ఓపెన్ ఉన్నాయి. ఓవ్యులేషన్ జరుగుతుంది లేదా మనం టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ద్వారా ఓవ్యులేషన్ అవుతుంది అన్నప్పుడు మనం ఐయుఐ చేయగలం. సో, స్పర్మ్ కౌంట్ కొంచెమే తక్కువున్నా, లేకపోతే స్పర్మ్ మోటిలిటీ కొద్దిగా తక్కువున్నా, మనకి హస్బెండ్ వైఫ్ కలవడానికి కొన్ని సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నప్పుడు, మనకి పీసీఓడి ప్రాబ్లమ్ ఉంది, ప్లస్ వాళ్ళకి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ తోనే ఓవ్యులేషన్ అవుతుంది అన్నప్పుడు ఐయుఐ చేస్తే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. ఎండోమెట్రియోసిస్ స్టేజ్ 1 అండ్ 2లో మనం ఐయుఐ చేస్తాము. కొన్ని సందర్భాల్లో అన్ని టెస్టులు బావుంటాయి, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు మనం ఐయుఐ చేయొచ్చు. చాలా కాలం నుంచి నేచురల్‌గా ట్రై చేస్తున్నారు, అవ్వట్లేదు అన్నప్పుడు కూడా మనం ఐయుఐ చేయొచ్చు. కొంతమందికి జీరో కౌంట్ ఉంటది. బట్ వాళ్ళకి ఐవీఎఫ్‌కి వెళ్ళే అంత అఫోర్డబిలిటీ లేదు. డోనర్ ద్వారా ఎళ్ళాలనుకుంటున్నారు అన్నా మనం ఐయుఐ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐవీఎఫ్. సో, ఐవీఎఫ్ ఈజ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. అంటే ఈ పద్ధతిలో ఆడవాళ్ళకి ఎగ్స్ శరీరం నుంచి తీసి హస్బెండ్ స్పెర్మ్‌తో మేమే కలిపి బేబీని ఫార్మ్ చేసి, ఫార్మ్ అయిన బేబీని పొరబా ఉన్నప్పుడు గర్భసంచిలో పెడతాం. సో, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో అండాశయంలో ఉన్న ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి, ఆ ఎగ్స్ అన్ని పెరిగాక మత్తిచ్చి ఆ ఎగ్స్‌ని బయటికి తీసి హస్బెండ్ స్పెర్మ్‌తో మేమే కలిపి, నార్మల్‌గా వాళ్ళకి లోపల శరీరంలో ట్యూబ్‌లో జరగాల్సిన ప్రాసెస్ మనం బయట ల్యాబ్‌లో చేసి, బేబీస్‌ని బయట ఫార్మ్ చేశాక, ఫార్మ్ అయిన బేబీస్‌లో మనం ఒకటో, రెండో తీసి గర్భసంచి లోపల మళ్ళీ పెడతాం. సో, ఈ ప్రాసెస్ ఎవరికి చేస్తాం? 1, 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు. సో, ట్యూబ్‌లోనే ఎగ్ అండ్ స్పెర్మ్ కలవాలి. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు ఇది సాధ్యం కాదు కాబట్టి ఐవీఎఫ్ చేస్తాం. రెండోది స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉన్నప్పుడు. సో, మరీ తక్కువ ఉంటే మనం ఐయుఐ కూడా చేయడానికి అవకాశం లేదు అన్నప్పుడు మనం ఐవీఎఫ్‌కి ప్రొసీడ్ అవుతాం. జీరో స్పెర్మ్ కౌంట్ ఉండి వాళ్ళ ఓన్ స్పెర్మ్‌తోనే వాళ్ళు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నారు అన్నప్పుడు బీజం నుంచి స్పెర్మ్స్ తీసి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా మనం ట్రై చేస్తాం. స్టేజ్ 3, స్టేజ్ 4 ఎండోమెట్రియోసిస్‌లో ఐవీఎఫే బెస్ట్ ఆప్షన్. మల్టిపుల్ టైమ్స్ ఐయుఐ చేసి ఫెయిల్ అయ్యి ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తాం. ఎగ్ చాలా తక్కువ ఉంది. వాళ్ళ ఓన్ ఎగ్స్‌తో ట్రై చేయడానికి వాళ్ళకున్న బెస్ట్ ఆప్షన్ ఐవీఎఫ్. లాస్ట్ మనకి డోనర్ ద్వారా ట్రై చేస్తున్నప్పుడు. సో, ఎప్పుడైతే మనం వేరే ఎగ్స్ తోటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేస్తున్నామో అన్నప్పుడు కూడా మనం ఐవీఎఫ్ చేస్తాం. సో, ఐయుఐ చేయాలా? ఐవీఎఫ్ చేయాలా? ఒక కపుల్ వచ్చాక వాళ్ళకున్న ప్రాబ్లమ్‌ని బట్టి, వాళ్ళ ఏజ్‌ని బట్టి, వాళ్ళు పెళ్ళై ఎన్ని సంవత్సరాలయింది, ఇవన్నీ చూసుకొని ఒక కపుల్‌కి ఏది బెస్ట్ సూటబుల్ అనేది సజెస్ట్ చేస్తామండి. కొన్ని సందర్భాల్లో 2 ఆప్షన్స్ ఉంటే 2 ఆప్షన్స్ కపుల్‌కి చెప్పి వాళ్ళకి ఏది బెస్ట్ అనిపిస్తే దానికి ప్రొసీడ్ అవ్వమని చెప్తూ ఉంటాం. థాంక్ యూ.